ఓవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నలతో నిలదీసింది. ఆ విద్యా సంస్థలను సల్కం చెరువుల FTLలో లేదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. దీనిపై అభ్యంతరం చెప్పిన హైకోర్టు ఈ కాలేజ్ FTL పరిధిలోనే ఉన్నట్లు గతంలో మ్యాప్లో చూపించారు కదా, ఇప్పుడు FTL నిబంధనలు మార్చారా అని ప్రశ్నించింది. హైదరాబాద్ బండ్లగూడలో ఉన్న సల్కం చెరువు పరిధిలో ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంపై ప్రభుత్వ శాఖలు సరైన సమాధానం ఇవ్వకపోవడంపై ధర్మాసనం మండిపడింది. ఇప్పటికే 3 నెలలుగా నివేదికలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. చివరిగా మరో వారం రోజులు గడువిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈలోగా సంబంధిత నివేదికలు సమర్పించకపోతే తమ వద్ద ఉన్న సమాచారంతో తగిన చర్యలకు ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యా సంస్థకు ఎలాంటి గుర్తింపు అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ కోర్టుకు తెలిపింది. మరి అనుమతులు లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఎలా జారీ అవుతున్నాయని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భవన నిర్మాణానికి GHMC అనుమతులు ఉన్నాయా లేదా అన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.